అన్న నందమూరి తారక రామారావు గారు ఆస్తిలో మహిళలకు హక్కు కల్పించారు. అంతేకాకుండా మహిళా యూనివర్సిటీలు తీసుకొచ్చారు. మరి మహిళా పక్షపాతి మన చంద్రన్న అన్న విషయం కూడా తెలియజేస్తూ మరి తల్లి పడుతున్న కష్టాలు కళ్ళారా చూసిన వ్యక్తి మన చంద్రన్న. మరి దీపం 1 కావచ్చు, దీపం 2 కావచ్చు, ఆదరణ కావచ్చు, అదేవిధంగా మహిళలకు అన్ని రంగాల్లోనూ ఈరోజు తెలుగు రాష్ట్ర ప్రజల్లో, తెలుగు రాష్ట్ర మహిళల్లో ఈరోజు గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు, అంతర్జాతీయ స్థాయి వరకు మహిళలు అగ్రగామిగా తెలుగు రాష్ట్ర మహిళలు ఉన్నారు అంటే ఆ విజనరీ లీడర్ మన చంద్రన్న అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అంతేకాదు మన కార్యకర్త గ్రామాలు లేకపోయినా, మండలాలకు పోయినా, ఇతర రాష్ట్రాలకు పోయినా, ఇతర దేశాలకు పోయినా సగర్వంగా గౌరవించేది తెలుగుదేశం కార్యకర్త అంటే అభిమానిస్తారు, గౌరవిస్తారన్న ఏకైక పార్టీ కార్యకర్త అంటే అది తెలుగుదేశం పార్టీ కార్యకర్త అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మరి నిజంగానే మా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి ఎన్టీఆర్ గారి ఆశయాలను, తండ్రి గారి అనుభవాలని, మరి తల్లి నేర్పిన క్రమశిక్షణతో మా యువగలం, మా సోదరుడు, మహిళా లోకం, మహిళా శక్తి తెలిసిన వ్యక్తి మరి మమ్మల్ని ప్రోత్సహిస్తూ, మమ్మల్ని ఎప్పటికప్పుడు గౌరవిస్తూ, మహిళా సాధికారత కోసం మరి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాలేవు అయినా మన యువగలం అధినేత ఒక్కటే చెప్పారు, స్త్రీ శక్తి ఆగకూడదు, తల్లికి వందనం ఆగకూడదు, మరి దీపం 2 ఆగకూడదు. మరి ఈరోజు ఏ పార్టీ భారతదేశంలో ఏ పార్టీ కూడా తీసుకొని నిర్ణయం మరి ఈరోజు మా లోకేష్ బాబు గారు తీసుకున్న మహిళలకు 33% రిజర్వేషన్ మరి ఇస్తున్నట్లుగా ప్రకటించడం సార్, ఆంధ్రప్రదేశ్లో మహిళలందరి తరఫున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం సార్. ఎందుకంటే ఒక పక్క మహిళా క్రీడాకారులను ప్రోత్సహిస్తూ ఎప్పటికప్పుడు అన్ని రంగాల్లో మహిళలకు నిజంగా ఆయనతో పాటు క్యాబినెట్లో ఉన్నందుకు నిజంగా మాకు చాలా గర్వంగా ఉందన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను సార్. దానితో పాటు మరి కార్యకర్తల సంక్షేమం తెలుగుదేశం పార్టీ ఏకైక పార్టీ మన తెలుగుదేశం పార్టీ అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే కార్యకర్తల సంక్షేమం ఏ పార్టీ కూడా చూడదు. మరి ఈరోజు మన తెలుగుదేశం పార్టీలో కార్యకర్తల సంక్షేమం కోసం మరి ఈరోజు మరి 100 రూపాయలతో సభ్యత్వం తీసుకుంటే కార్యకర్తకు అనుకోకుండా జరగరాంది జరిగితే మరి 5 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా మన కార్యకర్త పిల్లలకు ఉన్నత చదువులు కల్పిస్తున్న పార్టీ మన తెలుగుదేశం పార్టీ. అంతేకాకుండా మన కార్యకర్తల ఆరోగ్యాన్ని కూడా కాపాడుతున్న పార్టీ మన తెలుగుదేశం పార్టీ అన్న విషయం కూడా తెలియజేస్తూ మరి అంతేకాకుండా ఈరోజు నిజంగానే మనం గొడ్డల పార్టీని చూసాం, గొడ్డల పార్టీ కార్యకర్తలను చూసాం. గొడ్డల పార్టీ అధినేత కార్యకర్తలతో పని చేయించుకున్నాడు, జేజేలు కొట్టించుకున్నాడు, ఫ్లెక్సీలు వేయించుకున్నాడు. మరి కార్యకర్తలను రెచ్చగొడుతూ ఒక పార్టీ అధినేత రపరపా నరికితే ఏంటి అని వాళ్ళని సంఘ విద్రోహ శక్తులుగా ఈరోజు గొడ్డలి పార్టీ తయారు చేసింది. గొడ్డలి పార్టీ సిద్ధాంతం ఒకటే, చాకరీ చేసే సంతతిస్తారు, పాదాలు ఒత్తితే బాగుందంటారు, ఎదురు తిరిగితే ఏకేస్తారు, హక్కులు అడిగితే తొక్కేస్తారు, ప్రశ్నిస్తే చంపేస్తారు. ఆ పార్టీ సిద్ధాంతం అది. మన తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం మన కార్యకర్తలు క్రమశిక్షణగా భావితరాల భవిష్యత్తుకు పునాదులుగా మారుస్తుంది మన తెలుగుదేశం పార్టీ అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మరి అంతేకాకుండా మన కార్యకర్తలు వ్యాపారవేత్తలుగా తయారు చేయాలని త్రిబుల్ ఈ సిస్టాన్ని పెట్టి ఈరోజు మరి మన కార్యకర్తల్ని ఎంటర్ప్రైనర్గా తయారు చేయాలి, ప్రతి కార్యకర్తని ఎంటర్ప్రైనర్గా తయారు చేయాలన్నదే మన ముఖ్యమంత్రి గారు, మన యువగలం అధినేత నారా లోకేష్ గారి సంకల్పము, లక్ష్యం అనే విషయం కూడా తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం కల్పించిన అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.